హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే ఊరు వెళ్తున్నాం అనమాట. సో డైరెక్ట్ రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? ఇంటికాడ అంతా ఇంకా సర్దుకుని చేసినప్పటికీ చాలా టైం అయింది. ఇంక ఇంటికాడ వీడియో అయితే ఏమీ తీయలేదనమాట. ఇంకా డైరెక్ట్ ఇంకా రైల్వే స్టేషన్లో అయితే వీడియో స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు మనం కొత్త రైల్వే స్టేషన్ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. ఎప్పుడు భరూచ్ రైల్వే స్టేషన్ నుంచి కదా వెళ్ళేది, ఇప్పుడు బరోడా నుంచి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇది బరోడా అంటారు, వరోదర అని కూడా అంటారు అనమాట. అంటే కొత్తగా ఇది వరోదర అని చెప్పేసి పిలుస్తున్నారు. ఇది కూడా నేను చెప్పింది కరెక్టో కాదో తెలియదు కానీ సో వరోదర అని చెప్పేసి అంటారనమాట. సో ఏదైతే ఏముంది రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ మాకు ఈ ట్రైన్లు ఎంత ఇబ్బంది పెడుతున్నాయంటే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి అనమాట. మొన్న దివాళీకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది, ఈసారి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. ఏంటంటే 6వ తారీఖు అయితే మేము టికెట్ బుక్ చేసుకున్నామండి. అది 6వ తారీఖుది ఏమైందంటే ట్రాక్ ఏదో మార్చారంట, మా టికెట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. అప్పటి నుంచి అంటే మే 1 కాడి నుంచి మేము టికెట్లు అయితే ట్రై చేస్తూనే ఉన్నాం. తత్కాల్లోని ఏది బుక్ అవ్వలేదన్నమాట. డైరెక్ట్ ట్రైన్లు అయితే ఏమీ లేవు. ప్రతిసారి ఇదే ఇబ్బంది అయిపోతుంది అనమాట. టికెట్లు అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఏంటో అర్థం కావట్లేదు. వెళ్ళినప్పుడల్లా ఇదే తిప్పలైతే అవుతున్నాయి మాకు. ఎలాగైతే ఒక ట్రైన్ అయితే అవైలబుల్గా ఉన్నదనమాట. ఇప్పుడు గుజరాత్ నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రి అనమాట. సో ఇప్పుడైతే మేము ట్రైన్ ఎక్కేసాము. ఇంక నేనైతే డిన్నర్కి వచ్చేసి పెరుగన్నం అయితే తెచ్చానండి. యాక్చువల్లీ ఇంటికాడ తినేసి వద్దాము అనుకున్నాము. మళ్ళీ ట్రైన్ ఎక్కినప్పటికీ ఆకలి అంటారు కదా పిల్లలు అని చెప్పేసి ఇంక బాక్స్లో పెట్టుకుని తెచ్చేసాను అనమాట. ఇంకా అంటుపళ్ళు కూడా తీసుకొచ్చారు. ఇంక పెరుగన్నం అంటుపళ్ళు అయితే పెట్టేసి ఇంకా పిల్లలిద్దరికి భోజనం అయితే పెట్టేశాను. ఇంక నేను మా హస్బెండ్ కూడా ఇంకిద్దరం తినేసామండి. ఇంక తినేసి పడుకున్నాం అనమాట. ఇందులో తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇది హైదరాబాద్ వెళ్ళి ట్రైన్ కదా, అందుకే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. సో మార్నింగ్ ఎండ చూడండి పొద్దుట ఎలా వచ్చేసిందో, చాలా ఎండ కింద అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఊళ్ళో వెళ్తున్నాం. నేను ట్రైన్లోని పడుకుని లెగ్సి మమ్మీ వాళ్ళు పడుకొని అటు ఇటు చూస్తున్నాను. మా మమ్మీ బ్రష్ చేయండి అని చెప్పింది, కానీ నేను అన్ని ఆ బ్రష్ చేయకుండాని పైకెక్కి ఆడుతున్నాం. మా మమ్మీ బ్రష్ చేయండి అంటున్నాను, కానీ నేను అన్ని ఆడుకుంటున్నాను. మా అన్ని చూడండి ఎంత సీరియస్గా చూస్తున్నాలో. మా మమ్మీ ఫోటో తీస్తానంటే ఎలా చూస్తున్నాలో. నేను మాట్లాడింది నీకు నచ్చిందా? మీకు నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్ప్రైజా? సో చూసారు కదా మా అమ్మాయి ఎలా మాట్లాడిందో. మా అమ్మాయి మాట్లాడింది అని మీకు నచ్చితే మాత్రం మా అమ్మాయి కోసమైనా సరే ఒక లైక్ చేయండి. సో ఇప్పుడైతే మేము టిఫిన్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ స్టేషన్లో వస్తుంది అని చెప్పేసి అన్నారు. అయితే ఇంక నెక్స్ట్ స్టేషన్లో అయితే మనకి పార్సల్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ ఏం ఆర్డర్ చేశారంటే మసాలా దోశ ఆర్డర్ చేశారు, అలాగే ఇడ్లీ సాంబార్ అనమాట. సో ఇంకా పిల్లలు అయితే దోశ తింటానన్నారు. ఇంక పిల్లలిద్దరికి దోశ అయితే ఇచ్చేసానమాట, దోశ చట్నీ. ఇంకా వీళ్ళు అయితే ప్లేట్స్ ఇచ్చారు, అలాగే ఇలా చిన్న చిన్న కప్స్ కూడా ఇచ్చారనమాట చట్నీ సాంబార్ వేసుకోవడానికి. ఇవైతే చాలా బాగున్నాయి అనమాట, ఇలా పిల్లలు తినడానికి కట్టని. సో ఈ విధంగా పిల్లలిద్దరికి అయితే పెట్టేశాను. ఇంక నేను మా హస్బెండ్ కూడా కూర్చొని తినేసామన్నమాట. అంటే చాలా ఆకలిగా ఉందన్నమాట. స్టేషన్లో కాదు, ఈ ట్రైన్లో నుండి అసలు ఏమీ రావట్లేదు. ఇది స్పెషల్ ట్రైన్ అంట. సో ఇందులో అయితే ఏమీ అమ్మట్లేదు, ఒక టీ రావట్లేదు, ఒక స్నాక్స్ కూడా ఏమీ రాలేదు, ఒక వాటర్ బాటిల్ కూడా రాలేదనమాట. ఇంకా అలా వెయిట్ చేస్తే ఎప్పుడు స్టేషన్ వస్తుందా, ఆ నెక్స్ట్ స్టేషన్లో తీసుకుందామని చెప్పేసి అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. వచ్చారు, చాలా తక్కువ మంది అయితే వచ్చారనమాట. సో ఇంకా అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము. ఇంకా బజ్జీ కాదు, ఇడ్లీ ఇంకా దోశ అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టీ అయితే వచ్చిందండి. టీ కాదు, కాఫీ వచ్చిందనమాట. ఇంకా కాఫీ అయితే తీసుకున్నారు మా హస్బెండ్ అయితే. ఇంక నేను మా హస్బెండ్ అయితే ఇంకా కాఫీ అయితే తాగుతున్నాము. పిల్లలు కూడా కాఫీ టీ కావాలంటారండి మేము తాగినప్పుడు. సో అంత మంచిది కాదు కదా పిల్లలు తాగడము. సో అందు గురించనే లాస్ట్ కొంచెం అయితే ఇస్తామన్నమాట. ఇక్కడ మా అమ్మాయి చూడండి ఇంకా రెడీ అయిపోయి అయితే కూర్చున్నది. 2 పిలకలు అయితే వేశాను. ఇంక ఇద్దరికి ట్రైన్లో ఏం ఊసిపోవట్లేదు, పైకి కిందకి ఎక్కుతా దిగుతూ ఉన్నారు. అమ్మమ్మ ఇంటికా? నువ్వురా, ఒకరు అడ్డు ఒకరు ఇటు వెళ్ళిపోతారా? నేను ఏం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చిన్నపిల్లలు కాఫీ తాగచ్చా చెప్పు. రాక్షసి
నువ్వు చిన్నపిల్లలు తాగొచ్చా తాగొచ్చా అబ్బా కాఫీ తాగొచ్చు టీ తాగకూడదా అక్కడ టీసీ ఉన్నాడు ఇచ్చానా నీకు టికెట్ లేదు విన్నుకు లేదు విన్ను నీకు టికెట్ లేదు కదా చెప్పనా టీసీకి ఈ పిల్ల టికెట్ లేకుండా ఎక్కేసిందని చెప్తా ఓకేనా అది ఇంటికాడ చెప్పాను ఇక్కడికి వచ్చాక చిన్నపిల్లలకు కూడా టికెట్ కావాలంట ఇచ్చేద్దామా విన్ను టీసీకి ఇచ్చేద్దామా పద అంగాక ఉన్నది ఆవిడ ఇచ్చేద్దాం వెళ్ళిపోతుంది కూడా వేసిన అన్ని ఇచ్చాడు కదా పిల్లలిద్దరూ చూసారు కదండి ఒకరేమో అమ్మమ్మ ఇంటికి వెళ్తాను ఒకరేమో నానమ్మ ఇంటికి వెళ్తానని చెప్పేసి అంటున్నారు మధ్యలో అయితే ట్రైన్ అయితే ఆపేశారండి ఇంక అప్పటి నుంచి పెద్ద గాలి దుమ్ము వర్షం అనమాట అంటే వర్షం ఏం లేదు కానీ దారిలో వెళ్ళే దారిలో వచ్చింది కానీ ఇక్కడైతే ఆపేశారు పెద్ద పెద్ద గాలులు అయితే వచ్చేసినాయి అనమాట మా అబ్బాయి చూడండి వీళ్ళు ఎవరో మా పక్క సీటర్లు అనమాట వాళ్ళ దగ్గర అయితే ఫొటోస్ దిగారు అన్ని పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళిద్దరు ఫొటోస్ అయితే దిగారు అనమాట ఎలాగో అందరూ దిగారు కదా నాకు ఇలా ట్రైన్ ఆగినప్పుడు బయట దిగడం అంటే ఇష్టం అండి కాకపోతే అంత ఎక్కువ దిగను అనమాట అంటే పిల్లలతోటి దిగడానికి అవ్వదు అలాగే డోర్ పక్కన ఇలా పట్టుకుని ఫొటోస్ గట్రా దిగుతారు కదా అవన్నీ దిగాలని చాలా ఇష్టం కాకపోతే పిల్లలతో అవి ఏమీ అవ్వట్లేదు ఇప్పుడైతే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అక్కడ చాలా సేపు అయితే ఆపేశారనమాట చాలా గాలి దుమ్ము అయితే లెగిసిపోయింది ఇది స్పెషల్ ట్రైన్ అని చెప్పాను కదండి అందుకే వెళ్ళి వచ్చి ట్రైన్లకి అయితే ఇది ఎక్కువ దారిస్తూ ఉన్నదనమాట ఇది ఎక్కువ సేపు చాలా ప్లేసుల్లో అయితే ఆపేశారు ట్రైన్ అయితేని మేము ఈవినింగ్ 5కి దిగాలండి అలాంటిది మేము 11కి అయితే దిగామన్నమాట హైదరాబాద్లోని యాక్చువల్లీ 7:30కో 8కో మాకు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ట్రైన్ అని చెప్పాను కదా ఆ ట్రైన్ అయితే మిస్ అయిపోయామన్నమాట అంటే 5కి దిగాలి అలాంటిది 11 అయితే అయిపోయిందనమాట మేము ట్రైన్ దిగినప్పటికీ ఇంకా అలా చాలా బోర్ కొడేసింది అనమాట ట్రైన్లోని ఇప్పుడైతే కాచిగూడలో అయితే దిగాము ఇక్కడ నుంచి మేము పక్కన ఉన్న బస్ స్టాండ్కి అయితే వెళ్ళి ఇంకా అక్కడ ఏమన్నా బస్సులు ఉన్నాయేమని చూడాలి ఈ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఇవి అయితే భలే ఉన్నాయండి పెయింటింగ్ అయితేనే చాలా బాగా నచ్చినాయి అనమాట అది వీడియో తీస్తున్నాను అంతే కరెంట్ అయితే పోయింది సో ఇంకా తర్వాత ఇంకా అక్కడి నుంచి మేము ఆటో బుక్ చేసుకున్నాము ఇంకా రైల్వే స్టేషన్ కాడ నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్ళామన్నమాట కాచిగూడలోని ఇప్పుడు బస్సులు ఉంటాయో లేవో కూడా తెలియదు అనమాట ఒక పక్క నుంచి టెన్షన్తో వెళ్ళాము ఒక పక్క నుంచి ఏమో వర్షము ఎలాగైతే ఉంది మేము వెళ్ళినప్పటికైతే బస్సు అయితే రెడీగా ఉన్నదండి మేమైతే ఏ ఫుడ్ తీసుకోలేదనమాట ఇంకా హైదరాబాద్ వస్తున్నాం కదా ఇంకా చుట్టుపక్కల బిర్యానీ ఏదో ఒకటి ఉంటుంది ఇంకా బిర్యానీ తీసుకుందామని చెప్పేసి ఇంక మేమైతే ఏమీ తీసుకోలేదు మా హస్బెండ్ అయితే రైల్వే స్టేషన్ చుట్టూరు ఏమైతే హోటల్స్ ఉన్నాయో అవన్నీ వెళ్ళి అంటే రెస్టారెంట్స్ ఏమున్నాయో అక్కడికి వెళ్ళి అడిగారు అసలు ఏమీ లేవంట ఇంకా అన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఇంకేం దొరకట్లేదు ఇక్కడ అని చెప్పేసి ఇంకా బస్ స్టాండ్లోకి వెళ్ళి చూద్దామని చెప్పేసి అనుకుంటే అక్కడ ఫ్రైడ్ రైస్ ఉంది ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే తీసుకుని ఇంకా పిల్లలిద్దరికి అయితే పెట్టేశానండి నాకైతే ఈ కారం వచ్చేస్తుంది అనమాట పిల్లలిద్దరికి తినిపిస్తున్నాను పక్క నుంచి ఈ కారం వచ్చేస్తుంది సరేలే ఏమీ తినకేమని చెప్పేసి నేను కూడా తిన్నాను కానీ అసలు ఎక్కలేదనమాట చాలా అంటే చాలా ఈ కారం అయితే వచ్చేసిందండి ఇంక నేనైతే తలకే పట్టుకొని పడుకున్నాను అనమాట తలకే పట్టుకుంటే ఈ కారం అన్నది తగ్గింది ఇంక నేను ఏం తినకుండా నైట్ అయితే పడుకున్నాను ఇంక మార్నింగ్ తనకు వచ్చినప్పటికి లేసాను అనమాట ఇంకా తనకు నుంచి ఇంకా రావులపాలెం అయితే వచ్చేసాము ఇంకా రావులపాలెంలో ఇంకా ఆటో కట్టించుకుని మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి నా దివాళీకి వచ్చినప్పుడు అలాగే అయ్యింది ఇప్పుడు కూడా అలాగే అయిందండి ట్రైన్స్ ఏంటో కానీ మమ్మల్ని తినేస్తున్నాయి అనమాట అంటే డైరెక్ట్ ట్రైన్ అయితే అంత తీసుకున్నదండి దిగి మారి ఎక్కాలంటేనే చాలా కష్టం సో ఇప్పుడైతే చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ మా అబ్బాయి చూడండి వాళ్ళ అమ్మతో ఆటలు అయితే ఆడుతున్నాడు ఇక్కడైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ కంటిన్యూషన్ వీడియో అయితే వస్తుంది అనమాట మిస్ కాకుండా చూడండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మంచిగా సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్